ప్రతిపక్షంలో అధికార పక్షం చెప్పినట్టు చేస్తూ కూడా ప్రతిపక్షంతో టచ్ లో ఉంటారు. ఎందుకంటే మనకెందుకు వచ్చింది, మేమంతా ఐఏఎస్లు ఐపీఎస్లు వాడు మా పని ఏదో మేము చేసుకుంటాం, మాకేం ప్రభుత్వంతో పెద్ద ఇష్యూ కాదు, ఎవడు అధికారంలో ఉంటే వాడు అన్నట్టు. అందుకని చంద్రబాబు టైంలో వాళ్ళని రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు, అలాగే రాజశేఖర రెడ్డి వాళ్ళని చంద్రబాబు కూడా కంటిన్యూ చేసుకొచ్చాడు. కానీ క్రమంగా ఏమైపోయింది, ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అయిపోయారు. అదే సందర్భంలో ఐపీఎస్లు అనేటటువంటి వాళ్ళు పోలీస్ టోపీ పక్కన పెట్టేసేసి రాజకీయ టోపీ వాడుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేసేటటువంటి సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నమాట వాస్తవం. మనం ప్రపంచంలో ఇద్దరు జెన్యున్గా ఉండాలని కోరుకోవాలి. ఒకళ్ళు పోలీసు, ఇంకొకళ్ళు న్యాయ వ్యవస్థ. ఈ ఇద్దరు జెన్యునిటీ పోయిందంటే న్యాయం చచ్చిపోతుంది, ధర్మం సర్వనాశనం అయిపోతుంది. ఈ రెండు జరుగుతున్నాయి ఆంధ్రాలో. ఈ రెండు ఇప్పుడు కాదు, రాష్ట్ర విభజనకు ముందు నుంచి బిగినైంది. రాష్ట్ర విభజన ఉద్యమాలప్పటి నుంచి బిగినైంది. అప్పుడే తప్పుడు కేసులు, తప్పుడు లెక్కలు, తప్పుడు మాటలు బిగినాయి. ఆ టైంలో ప్రాంతీయ భాష పక్షపాతాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఆ పక్షపాతాల పరాకాష్ట రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా తాబేదారులుగా అధికారులు వ్యవహరించారు. ఎందుకంటే చిన్న రాష్ట్రాలే, చిన్న రాష్ట్రాలు ముఖ్యమంత్రితో యాక్సెస్ ఎక్కువైపోతుంది. ఆ యాక్సెస్ ఎక్కువైపోయేటప్పటికి ముఖ్యమంత్రిని సంతృప్తి చేయడానికి ఒక వర్గం, ముఖ్యమంత్రికి ఆళ్ళు సన్నిహితంగా ఉన్నారు, మనల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మనం ఇంకొక ప్రతిపక్ష నాయకుడికి టచ్ లో ఉన్నాం. ఇట్లాగా రెండు రాష్ట్రాలను తయారైంది. అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అక్కడ రేవంత్, ఇక్కడ చంద్రబాబు. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు నిజంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలా? వాళ్ళు లైమ్ లైట్ లో పొజిషన్ ఉన్నా పక్కన ఉన్న వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేస్తుంది టైంకి, వాళ్ళ గౌరవం ఎక్కడా భంగం కలగదు. ఒక ఫీలింగ్ ఉండొచ్చును. ఇప్పుడు ఒక సెక్రటేరియట్ లో పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్ కంటే కూడా ఓ పోలీస్ కమిషనరేట్ లో పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉండదు. దారిలో ఉన్న పోలీసులు అందరూ సెల్యూట్లు కొడతారు. అట్లాంటి వాటిలో ఆ పోస్ట్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, అధికార పక్షాలకి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ తాబేదారులుగా వ్యవహరించడం వరకు బాగానే ఉంది, కానీ ధర్మద్రోహం చేస్తున్నారు, న్యాయద్రోహం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు ప్రజలకి.